అమ్మాయికి బెడ్‌రూమ్‌లో స్వర్గం చూయించాలంటే, ఈ కొత్త టెక్నిక్‌లు ఫాలో అవ్వండి మీరు. ఏంటంటే, అదే పోవడం, అదే కలవడము అని ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఫోర్ ప్లేలోనే మీరు అమ్మాయిని పడగొట్టేయాలి. ఇవాళ రేపేందంటే, ఎప్పుడైనా సరే అమ్మాయిల టైం ఎక్కువుంటది. మీ టైం తక్కువుంటది. అది మీరు గమనించండి. ఎందుకంటే, మీరు ఒకవేళ అంగం లోపలేసి ఒకవేళ మీరు ఆహ్, కలిస్తే ఇమ్మీడియేట్‌లీ మీరు అయిపోతారు గానీ, వాళ్ళకి భావిప్రాప్తి ఉండదు. అంటే వాళ్ళు వేడైపోతారు. ఇక దాని తర్వాత మళ్ళీ ఇగ మీరెళ్ళిపోతారు. దాని వలన ఏమైతుందంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఇగ వాళ్ళు డామినేట్ జేస్తారు. ఇంట్లో గొడవలు, డిస్ప్యూటెడ్ మ్యారేజెస్, ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకే మీరు నా మాట మంచిగా అంటే ఫాలో అవ్వండి. నేనిప్పుడు ఏమంటున్నానో ఫాలో అవుతే మీరు డెఫినైట్‌లీ ఆమెను తొందరగా పడేయొచ్చు. ఆమె భావిప్రాప్తి చెందుతుంది. ఉట్టి ఫోర్ ప్లేలోనే. మరీ అంత ఫోర్ ప్లేలో ఎందుకు తీసుకెళ్ళకూడదు. ఎంతసేపట్లో ఏమేం జేయాలో అది నేను వివరంగా జెప్పేస్తాను. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఫోర్ ప్లే అనగానే ఫస్ట్ ఏంటంటే మంచిగా మీరు మాట్లాడాలి. మంచి కళ్ళలో కళ్ళేసి చూసి మాట్లాడాలి. కొంచెం ప్రైజ్ చేయాలి. "నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, మంచిగా కనపడ్డావు, మంచిగా కనిపిస్తున్నావు" అది ఇది ఏదో ఒకటి చెప్పేయండి. చెప్పిన తర్వాత దాని తర్వాత మీరు ఎందుకంటే కిస్ చేయడం. కిస్ చాలా ఇంపార్టెంట్. కిస్ ఎక్కడ అంటే మీకు ఫోర్‌హెడ్ మీద గానివ్వండి, కళ్ళకి గానివ్వండి, పెదవులకు గానివ్వండి, మీకు ఈ కింద భాగం, చెవి కింద భాగం అక్కడ కిస్ చేస్తే, ఒకవేళ బ్రెస్ట్ ఇక్కడ నర్వస్ సప్లై ఎక్కువ ఉంటది. అక్కడ కిస్ చేస్తే, అలాగే మీరు ఒకవేళ ఇన్నర్ థైస్ మీద కాళ్ళ దగ్గర, అలాగే మీరు ఒకవేళ వెనకాల వీపు వెనకాల అటు అలాగే కింది భాగంలో గూడా ఇక్కడక్కడ అంటే టచ్ చేస్తే, కిస్ చేస్తే గూడా వాళ్ళు అంటే విపరీతంగా వాళ్ళు మూడ్‌లోకొస్తారు. అయితే ఇది చేసిన తర్వాత వాళ్ళకేంటంటే వాళ్ళు ఒక మూడ్‌లో వచ్చేస్తారు. వాళ్ళ టైము ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక 20 నిమిషాలు పడుతుందనుకోండి ఆర్గాజం రీచ్ అవ్వడానికి. మీ టైమింగ్ ఒకవేళ ఒక 5 మినిట్స్, 6 మినిట్స్, 7 మినిట్స్ ఉందనుకోండి. మీరు 12, 13 మినిట్స్ వరకు మీరు ఆర్గాజం అంటే ఆమె రీచ్ అవ్వాలంటే మీరు ఫోర్ ప్లేనే చేయాలి. ఈ ఫోర్ ప్లే ఒక 10 మినిట్స్. అందుకే నేనేం జెప్తానంటే 15 మినిట్స్, 15 మినిట్స్, 15 మినిట్స్ అని ఇలా బెట్టుకోండి. 15 నిమిషాలు మీరు అంటే ఫోర్ ప్లే, 15 నిమిషాలు ప్లే, దాని తర్వాత 15 నిమిషాలు ఔట్ ప్లే. లేకపోతే తగ్గించండి. 10, 10, 10 నిమిషాలైనా జేయండి. ఈ 10 నిమిషాలు ఫస్ట్ ఫోర్ ప్లే ఏదైతే ఉంటుందో అందులోనే పడగొట్టేయాలి మీరు. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు కిస్ చేయండి, మాట్లాడండి. దాని తర్వాత మీరు కొంతమందికేందంటే డర్టీ టాకింగ్ గానివ్వండి, ఏదైనా అవి ఇవి మాట్లాడితే వాళ్ళకి నచ్చుతది. వాళ్ళకి ఏ మూడ్ ఉందో దాన్ని బట్టి మీరు మాట్లాడండి. మాట్లాడి ముందుకెళ్ళండి. ఇంకేంటంటే ఇంకా చాలా మందికేందంటే మీరు ఒకవేళ అంటే కళ్ళలో కళ్ళేసి చూసి మాట్లాడి మీరు ఏదైనా ఆహ్, నవ్వుతూ ఏదైనా పాస్ట్ గురించి ఏదైనా చెప్పారనుకోండి. అంటే నేను అలా చేశాను, ఇలా చేశాను అది ఇది అంటే ఉన్నది పోతది. అందుకే పాస్ట్ గురించి మాట్లాడకండి ఎప్పుడైనా సరే. మీ పాస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. రాబోయే రోజుల గురించి మాట్లాడండి. ఫ్యూచర్ గురించి మాట్లాడండి. ప్రెజెంట్ మీరు ఎలా కనిపిస్తారో అది మాట్లాడండి. ప్రీవియస్ రిలేషన్స్ గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. నేను చాలా మందిని చూసాను. ఈళ్ళు ఏం చెప్తారంటే నేను అలా చేస్తుండే, ఇలా చేస్తుండే, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎప్పుడు చెప్పొద్దండి అది. ఆమె ఆమె మనసులో కూర్చుంటది. అతని మనసులో కూడా కూర్చుంటుంది అదే. ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్‌కి కారణమవుతదది. అందుకనే ఎప్పుడైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేయగానే మూడ్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకోటేంటంటే మీరు బెడ్‌రూమ్‌లో ఆ అమ్మాయికి స్వర్గం చూయించాలంటే ఫస్ట్ మీరు మంచిగుండాలి. మీ మైండ్, మీ ఫోన్ అంతా బయట బెడ్‌రూమ్ బయట వదిలేసి ఎళ్ళాలి మీరు. మీ మైండ్ మంచిగా పెట్టుకొని మీరు ప్రొసీడ్ అవ్వాలి. అలాగే మీరు లోపలికి పోయిన తర్వాత ఎప్పుడైనా సరే బయట గురించి, బయటి టెన్షన్స్ గురించి, దేని గురించైనా ఏమీ ఆలోచించకూడదు. కొంచెం టైం ఇవ్వండి. అయితే దీని గురించి ఏందంటే మనకు ఫోర్ ప్లే గురించి ఎప్పుడైనా సరే అక్కడే మీరు అమ్మాయిని స్వర్గం చూయించొచ్చు. ఇప్పుడు నార్మల్లీ మనం ఏం చూస్తామంటే ఇది ఫోర్ ప్లే ఎక్కువ చేసి ఆమెను కన్విన్స్ చేసేయడానికి, ఆమెను భావిప్రాప్తి చెందడానికి శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందుకే అంత మరీ లెంత్ తీసుకోకపోవడం వలన అది మేనేజ్ చేయండి మీరు. మేనేజ్ చేస్తూ మీరేంటంటే ఎప్పుడైనా సరే ఇది మంచిగా సక్సెస్‌ఫుల్ అయ్యేటట్టు చూడండి. మళ్ళీ రాబోయేది ఎలా జేయాలి, ఏం జేయాలి దాని గురించి కూడా మాట్లాడుతూ ఎళ్ళండి. ఆమెను ప్రైజ్ చేయడం, మంచిగా మాట్లాడడము దాని వలన మీరు అంటే ఒక మంచి ఒక టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇలాంటి ఏవైనా ఇబ్బందులుంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ది బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ సేపు చేయొచ్చు. మంచి లిబిడో, మంచి డిజైర్, మంచి ప్యాషన్‌తో మీరు కలవచ్చు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ అవన్నీ ఏముండవు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్.